జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ ఉసిరికాయ రసం. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉసిరికాయలు, ఒక హాఫ్ టమాటా, కొత్తిమీర. ప్యాన్ ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్లో వాటర్ పోసుకొని సరిపడేంత వాటర్ పోసుకొని ఉసిరికాయలు వేసుకోవాలి. ముక్కలు లెక్క కట్ చేసుకోవచ్చు, కాయలు కూడా వేసుకోవచ్చు. నేను కాయలు వేసాను, ముక్కలు వేసాను. కొత్తిమీర వేసుకోవాలి. ఒక హాఫ్ టమాటా వేయాలి. హాఫ్ టమాటా. ఉప్పు పసుపు వేయాలి. చారు పొడి, ధనియాలు, జీలకర్ర, శొంఠి, ఎల్లిపాయ అన్నీ వేసి బాగా దంచుకొని వేసుకోవాలి. పసుపు నా దగ్గర పొడి ఉంటే వేసాను. నేను చారు పొడి తయారు చేసుకొని పక్కకు పెట్టుకుంటాను. ఆ పొడి వేసాను. అందులో ధనియాలు, జీలకర్ర, శొంఠి, మిరియాలు వేస్తాను. వేసి దంపుకొని ఆడబెడతాను. ఎల్లిపాయ పేస్ట్ వేస్తాను. అది మసలాలి. ఉసిరికాయ ఉడికేంత వరకు మసలబెట్టాలి. తొందరగానే ఉడుకుతుంది. మసలబెట్టేసేయాలి. ఇంగువ తాలింపు వేయాలి. బౌల్ పెట్టుకొని తాలింపు చేసి పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేసుకొని గోలించుకొని ఆ రసంలో వెయ్యాలి. కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత వేస్తే ఇంగువ వేసి తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ అన్నీ గోలించి ఇది రసంలో వెయ్యాలి. చూడండి ఎలా ఉందో. చూస్తుంటేనే బాగుంది కదా. ఉసిరికాయ రసం చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుందండి. ఊరికే కూడా తాగొచ్చు. బాగుంటుంది. చేసుకోండి అందరూ. చాలా బాగుంది. జై శ్రీమన్నారాయణ. చూడండి.